చూస్తున్నది SV99 న్యూస్. వేసవి ప్రారంభమైంది. ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుడి ప్రతాపాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే చెరుకు రసాలకు, కొబ్బరి బోండాలు, శీతల పానీయాలు, మజ్జిగ వంటి చల్లటి పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు వేసవి ప్రారంభంతో చెరుకు రసానికి ప్రజల్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కడ చూసినా చెరుకు రసం బల్లే కనిపిస్తున్నాయి. రుచి, పోషణతో నిండిన చెరుకు రసం శరీరాన్ని ఒకవైపు హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా అనేక వ్యాధుల నుండి కూడా ప్రజల్ని రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మజ్జిగ తాగడం కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉండేలా, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేలా చేస్తుంది. ఇక మధుమేహంతో బాధపడే వాళ్ళు, గర్భిణీ స్త్రీలు మామూలుగా చెరుకు రసాన్ని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక గ్లైసెమిక్ లోడ్ కలిగి ఉంటుంది కావున తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చెరుకు రసంలో ఐస్ మిక్స్ చేయడంతో ప్రజలు ఈ విషయం పట్ల అవగాహన పాటించాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది డయాబెటిక్ రోగి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుందని, అందుకే డయాబెటిక్ పేషెంట్లు చెరుకు రసంలో ఐస్ కలుపుకోకుండా ఉండడమే మేలని వారు చెబుతున్నారు. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ప్రజలు మజ్జిగను ఆశ్రయిస్తుంటారు. మజ్జిగ విషయంలో సైతం ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. దుకాణాల్లో అమ్మే మజ్జిగ ప్యాకెట్లను కొనే ముందు వాటి ఎక్స్పైరీ డేట్ ను పరిశీలించాలని వారు చెబుతున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మజ్జిగలను తాగినట్లయితే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని, ఫుడ్ పాయిజన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పాలు, పెరుగుల్లో లాక్టోజ్ అనే పదార్థం ఉంటుందని, ఇది కొందరికి పడకపోవచ్చని, లాక్టోజ్ పడకపోతే అజీర్తి, విరోచనాలు, కడుపు నొప్పి వంటి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయన్నారు. కొన్నిసార్లు పెద్దవారికి కూడా లాక్టోజ్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, సాధారణంగా ఈ సమస్యలు చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయన్నారు. ఇక చిన్న పిల్లలు కూడా ఐస్ వేసిన శీతల పానీయాలను దూరంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరికి మజ్జిగలో ఉండే మిల్క్ ప్రోటీన్లు పడకపోవచ్చని, వీటి వల్ల చర్మంపై దద్దుర్ల వంటివి కూడా రావచ్చని, అందువల్ల మజ్జిగను కూడా అతిగా తాకపోవడం మంచిదన్నారు. మజ్జిగను సేవించేటప్పుడు, ప్యాకెట్లను కొనేటప్పుడు వాటి ఎక్స్పైరీ డేట్ ను ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులు చెబుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రత కారణంగా ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు కాబట్టి శీతల పానీయాలను కానీ, జ్యూస్లను కానీ, మజ్జిగ, చెరుకు రసం వంటి వాటిని సేవించే ముందు అందులో ఐస్ ని అవాయిడ్ చేయడమే బెటర్ అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.